ఈ ఉగాది రోజున అడవికి వస్తే వర్షం అయితే పడ్డది. ఇది గణేష్ వాళ్ళది ఉగాది రోజు స్పెషల్ ఇది. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. నిన్న జతిన్కి ఉగాది సెలవులు అయితే ఇచ్చారనమాట, 2 రోజులు. దీంతో పాటుగా జతిన్ వచ్చి ఒక వారం నుంచి ఎప్పుడు ఇంటికి తీసుకెళ్తావు అనేసి అడుగుతుంటాడు అనమాట. నేను ఎప్పుడైతే ఊరికి వస్తుంటానో వీడియోస్ కోసము అప్పుడు అడుగుతాడనమాట, నీవు ఒక్కడైనా వెళ్తావు డాడీ, మమ్మల్ని తీసుకెళ్ళావా అనేసి. ఎట్నన్నా ఇది ఇక్కడే ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు వాళ్ళ తర్వాత మంచి వాళ్ళ అన్నీ అయితే వచ్చినారు అనమాట, ఇక్కడే ఉన్నారు. ఇది ఎట్టానా ఇస్తున్నాడు, ఏటన్నా ఆడుకోవడానికి ఇవ్వమంటున్నాడు. ఏమున్నాయనేసి వీడు కూడా వాళ్ళ తమ్ముడే. వీళ్ళు ఇద్దరు వచ్చారని చెప్పేసి ఊర్లో ఉన్నది వీళ్ళిద్దరే. ఇంకొక పిల్లలు అయితే ఉన్నారు కానీ వాళ్ళైతే రాలేదనమాట, వాళ్ళు ఎక్కడో బయటికి వెళ్ళినట్టున్నారు. వచ్చిన వెంటనే వస్తారు, జతిన్ వాళ్ళతో ఆడుకుంటున్నారు. ఏం చేస్తుంది? చెప్పులు చూడు అమ్మా, ఇది ఎవరు పంపించింది? మన సబ్స్క్రైబర్లు పంపించారు. ఇక చిట్టి చెప్పులు చూడండి, మంచిగా ఉన్నాయి. ఇంకా చూసింది తీసేసుకుంది, వేసుకొని ఉంది. బాగున్నాయి చిట్టి. హాయ్ చెప్పమా. హాయ్ చెప్పు అందరికి, హాయ్ చెప్పు. ఈ మధ్యన చిట్టి కొద్దిగా బాలరి పెడుతుంది, అల్లరి చేస్తుంది. ఈ మధ్యన అయితే మాటలు కూడా చాలా ఎక్కువ వస్తాయి. బాగా అల్లరి చేస్తుంది విపరీతంగా అనమాట. స్కూల్లో అదే ఎస్కోట్లో ఉన్నా సరే, ఇంటికి వచ్చినా సరే అదే అనమాట. ఇంకా ఇంటికి ఉంటే ఇంకా మామూలుగా లేదు, ఒంటిపూట కదా చిట్టికి. ఆ జతిన్ కూడా వాళ్ళిద్దరు వస్తారు. చూడు వాళ్ళ తమ్ముడు వాళ్ళన్నీ బిస్కెట్స్ తీసి తినిస్తుంది, అది అంతే తిండిపోతుంది. తినడానికి కూడా నేను తీసుకురాలేదు, కొట్టేస్తుంది చూడండి, చిరకైపోయింది, కొట్టేస్తుంది మమ్మల్ని. సో పిల్లలకి ఏం తీసుకురాలేదు తినడానికి, ఏం తెలియదు. అంతే జతిన్ అయితే అడుగుతున్నాడు ఇచ్చేయడానికి. ఇదిగో వాళ్ళన్నీ వీళ్ళు మంచి పట్టుకున్నారు కదా గన్ లాంటివి, సో అవి పట్టుకున్నారు కదా అని చెప్పి అడుగుతున్నాడు అనమాట వీళ్ళ తమ్ముడు. ఆ ముందు తీసేయి మాది కటన్ లాంటిది. బాబు ఇక్కడ తీసేసుకుంటున్నారు చూడండి వీళ్ళు. అవేట్రా అవి గన్, అది ఈవెంట్ ఉన్నాయి ఇక్కడ. అక్కడ ఎస్కోట వెళ్తూ నిర్మల ఇవన్నీ కూడా తీసి ఇక్కడ పెట్టేసింది ఇవి ఇవన్నీ కూడాను. తర్వాత ఇక్కడ చెప్పులు, తర్వాత కొన్ని ఆ పిల్లలు ఆడుకునే వస్తువులు అవన్నీ కూడా ఇక్కడ పెట్టేసింది. ఇది ఇలా ఉన్నాయి. ఇవి స్కూల్కి ఇచ్చిన షూ కదా ఇక్కడ మేము కూడా చూపిస్తాం చూడండి. ఈ షూ వచ్చి నిర్మలకి నాకు పెళ్ళైనప్పుడు తీసిన షూ అన్నమాట. ఈ షూ అయితే ఇంకా అలానే ఉన్నాయి, కొద్దిగా పెద్దవైపోయాయి నాకు, అప్పుడు వేసుకోవడానికి అవ్వలేదు. ఇప్పుడు ఏమైనా సరిపోతే చాలా, ఒకసారి చూడండి మరి ఎప్పుడైనా వేసుకుందాం, చూద్దాం ఎప్పుడైనా వేసుకుంటాను. ఏం తీస్తున్నారా? ఇలా ఆడుకోవడానికి సామాన్ తీస్తుంది నిర్మల. ఇక్కడ ఉన్నాయి రవి. జతిన్ ఇవన్నీ నీకు వచ్చావి, ఇక్కడ నంబర్స్ తర్వాత వచ్చి ఇది ఒకసారి తీసుకురాము, లోపల తీసుకురావి పట్టుకొని వచ్చి. ఇక్కడ కొన్ని లేకపోయి ఇక్కడవా ఏం చేస్తారు అవి? జతిన్ వచ్చి ఇక్కడ కొన్ని అయితే చేస్తున్నాను. ఏదైనా ఒకసారి ఏబిసిడ్ లైన్గా పెడతావా? వరుసగా పెట్టండి, మీరిద్దరు పెట్టండి. అని నువ్వు ఒకళ్ళు తీసి ఇవ్వండి, నీకు పెడతావా? ఇది ఏ కాదురా, వి. ఏకి వీకి జతిన్కి వెళ్ళిపోయింది ఇక్కడికి. లేదా అది కాదా? గన్నా చిట్టల్లరు ఇక్కడ ఉంది. నీకు చెప్పకు, వాళ్ళకి తెలిసి తీస్తారు వాళ్ళు. ఏంటి చేప ఎక్కడుంది? చేప అంటది. దానికోసమా? తీరా నెక్స్ట్ ఏంట్రా? మీకు రావురా, దుప్పలు పడి జాయిన్ చేసేది మీకు. పెట్టండి, అక్కడ లైన్గా పెట్టండి. మేడం గారు తీసేస్తున్నారు. అది జీ, మరి సి అంటారు. నీకు తెలీదా? ఇప్పుడు తీసారు అది సి. వాళ్ళకి అవన్నీ తెలుసు కానీ ఏం చేస్తావంటే ఏపార్ ఏపిల్ అవన్నీ లేవు కదా ఎక్కువ లెటర్స్, అవన్నీ చేయించాల్సింది.
ఇది మొత్తం పెట్టేసి అప్పుడు చూపిస్తారు ఇది నిర్మల ఇక్కడ కొన్ని తీసేస్తుంది. ఏ జతిన్ ఎంతవరకు పెట్టావురా? ఎంతవరకు పెట్టావు? డబ్బల్ అన్నీ ఉన్నాయా? తర్వాత ఏంటి? ఎక్సా? అబ్బా ఆ చివరి నుంచి ఈ చివరికి తీసుకొచ్చావు నన్ను నువ్వు పెట్టావురా? 10 ఒకటే ఉంది. 10 ఒకటే ఉందా? ఏంటి ఇప్పుడు జతిన్కి నెంబర్స్ అయితే చెప్దాము. చెప్పిన నెంబర్స్ అన్ని కూడా చేస్తాడో చేయడో ఒకసారి చూద్దాం. నేనన్నా 13 ఏది దగ్గర నుంచి చూపించమ్మా. 13 27 నాన్న 27 ఇప్పుడు 86 గుడ్ 86 67 అది 1 67 ఓకే కనిపిస్తుందమ్మా. ఏది ఇప్పుడు 120 21 కాదు నాన్న 120 120 అంతే. ఇది 1 2 0 మధ్యకు వస్తుంది 2 అంతే. అవునవును మధ్యకు వస్తుంది. నిర్మల అంటుంది. ఓకే నిర్మలవే జతిన్కి వచ్చాయి అనమాట. అది ఇప్పుడు 97 ఇది 97 ఓకే 97 ఇప్పుడు 46 పెట్టినానా? 46 ఓకే. ఇప్పుడు కార్ రాస్తావా? ఏబిసిడీలో అక్కడ చూడు కార్. నాకు రావు. నీకు వచ్చు కదా? అవును ఇవి కాదు కార్ బైక్ అలాగొచ్చు కదా నీకు? రావు నాకు. రావా? ఓకే. సో ఇది జతిన్ అయితే ఇంతవరకు అయితే రాస్తున్నాడు. నంబర్స్ అవన్నీ కూడా తెలుగులో అయితే అంతకు రావు. సో ఇదన్నమాట మొత్తానికి ఇవన్నీ కూడా నేర్చుడు. నెక్స్ట్ కొన్ని ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా ఎక్కువ తీసుకున్న తర్వాత ఇటు చేత అన్ని రాయిపించేద్దాం. ఇందాక వచ్చి జతిన్ అయితే అడిగాడు కదా ఆడుకోవడానికి ఏమైనా ఉంటే ఇవ్వండి అని చెప్పి గిర్మర్ అయితే ఇవన్నీ తీసింది. ఇప్పుడు ఏంట్రా? గెస్ట్ స్టవా? ఏది జతిన్ గెస్ట్ స్టవ్ చూపించు. కుండ అన్నారా? పాత్ర మట్టితో చేసింది కాదు కదా అది. సో అది ఫ్రెండ్స్ ఇంకా ఈ ఉగాదిలో మేమైతే ఇలానే జరుగుతుంది. మీకు అందరికీ తెలిసిందే కదమ్మా. ఉగాది మన కాసి ఇప్పుడు చేసుకోరు. ఒక వారం రోజుల తర్వాత మన కాసి స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఏంటంటే గేట్లు మొత్తం రోడ్డుకి బ్లాక్ చేస్తారు కదా, అప్పుడు పట్టేసి డబ్బులు అవన్నీ అడుగుతుంటారు. ఆ పండగ అలా జరుగుద్ది. మన సిటీ కాసి వాళ్ళకి అయితే ఉగాది అమ్మాయికి తీసుకోవచ్చు. మన సిటీ కాస్ట్ వాళ్ళు అయితే ఉగాదికి మంచిగా అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. ఉగాది ఇటుకల పండుగ విట్టిం పండుగ అని అంటారు. విట్టిం పండుగ ఇటుకల పండుగ అలాగా. సో మన వాళ్ళైతే ఇంకా ఈ ఉగాది రోజున మంచిగా వంటలు అవన్నీ కూడా చేసి పచ్చళ్ళు అవన్నీ కూడా తయారు చేస్తారు. మనకి ఇంకా టైం ఉంది కదా. బాగా ఏంటంటే ఇప్పటికి మనకు ఈ ఏంటి మామిడికాయలు కూడా లేవు, పువ్వులు పూస్తున్నాయి. ఇప్పుడు పూస్తున్నాయి. ఇంకా చాలానే ఉంది అవ్వడానికి. అటుకాసి అయిపోతాయి మనకాసి ఇప్పుడు అవుతాయి. ఇప్పుడు అవుతున్నాయి.
సో ఈరోజు మా ఊర్లో వచ్చాం కాబట్టి మా ఊర్లో అంతా కూడా ఎలా ఉందో ఒకసారి మన వాళ్ళకి చూపిద్దాం. సో అందరు కూడా ఇల్లు తీసారనా, అంటే మట్టి ఇల్లు కట్టుకుంటున్నారు, రాతి మట్టితోటి వంటగదులు కట్టేసుకుంటున్నారు. అవును, ఖాళీగా ఉంటారు కదా ఈ సీజన్లో. సో ఇంకొక 2 నెలలు పోతే ఇంకా వెంటనే ఇంకా పొలం పనులు, తర్వాత పూల పనులు అన్నీ అయిపోతాయి, స్టార్ట్ చేస్తారు. ఖాళీ ఉన్నారు. ఈ 2 నెలల్లోనే ఇంకా ఈ పనులన్నీ కూడా చేసుకుంటారు. ఇల్లులు ఉన్న వాళ్ళు ఇల్లులు కట్టుకోవడం అని. చిన్నరా వెళ్ళేంత వరకు వచ్చింది. ఆ తర్వాత నుంచి గణేష్ వాళ్ళు అంటారు. తర్వాత నుంచి మా తమ్ముడు వాళ్ళది కూడా నీళ్ళు అవుతుంది. తర్వాత లక్ష్మణ వాళ్ళు కూడా నీళ్ళు తీస్తారు. చాలా మంది తీస్తారు ఇంకా ఊర్లో ఇల్లులన్నీ కూడా. ఇవన్నీ తీసి ఉంచుండు, వాళ్ళు మళ్ళీ అడుగుతారు. ఏలాగు వెళ్ళిపోయారా? పిల్లలు అయితే ఆట వస్తువులు ఇచ్చిన తర్వాత మంచిగా ఆడుతున్నారు. జతిన్ వాళ్ళు ఆ ఇంటికి ఉన్నారనమాట. నిర్మల నేను కలిసంన తోటకైతే వెళ్తున్నాము. కర్రలు లేవని సనింది కట్టెల కోసం అని చెప్పి. గతసారి వచ్చినప్పుడు తీసుకొచ్చిన కట్టెలన్నీ కూడాను మొత్తం అయిపోయాయి కదా నిర్మ? అయిపోయేది. గ్యాస్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే గ్యాస్ కూడా రాదట కదా, పక్క దేశాల్లో యుద్ధాలు అవుతున్నాయి. సో అది ఉన్నా సరే అంతగా చూడు అన్నట్టు మామిడికాయలు కాస్తాయి. ఆ చెట్టుకు లేవు మళ్ళీ. అవునవును, ఈ చెట్లు ఉన్నాయి. ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తానాగండి. ఇక్కడైతే 2 చెట్లు ఉన్నాయి చూస్తున్నారు కదా. ఇవి వచ్చి లక్ష్మణ్ వాళ్ళవి. ఏ ఉక్కు కాస్తాయి కదా మామిడికాయలు, అవి తీయగా ఉంటాయి. యువతల పక్కది కొంచెం పులుపుగా ఉంటుంది. ఇదా? ఒకసారి ఇక్కడ చూడండి ఎలాగున్నాయో. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం చూడడం. ఆ చెట్టుకి ఇంత ఎక్కువ కాసి ఉండడమే, ఇంత ఎక్కువ కాయడం. ఇది పక్కన ఒక చెట్టు ఉంది చూడండి. అది మాత్రం ప్రతి సంవత్సరం కాపు వస్తుంది. ఈ సంవత్సరం మాత్రం కాపు రాలేదు. పులుపు ఎక్కువ ఉంటది కదా అది, కానీ పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. చాలా పుల్లగా ఉంటాయి. ఈ చెట్టు దగ్గర అయితే ఒక్క కాయ కూడా కనిపించట్లేదు ఇక్కడ. ఒకటి కూడా లేదంటే ప్రతి సంవత్సరం బాగా కాస్తుంది. అంటే కొమ్మలు ఎరిగిపోయినట్టు. ఈ చెట్టు దగ్గర మాత్రం మంచిగా ఇరక్కాసినట్టుంది. ఆ కాయలన్నీ కూడా ఉంటాయో లేకుంటే గాలికి మొత్తం రాలిపోతాయి తెలియదు. కానీ చూడాలి. కిందన ఒక చెట్టు ఉంది, మా నాన్న నాటింది. ఆ చెట్టు చూపిస్తున్నాగండి. ఈ చెట్టుకు ఈ సంవత్సరం రాలేదు. ఇది ఇక్కడ అంటే ప్రతి సంవత్సరం ఈ చెట్టు ఆ చెట్టు కాపు వస్తుంది, ఆ చెట్టు కాపు రాదు. ఈ సంవత్సరం ఆ చెట్టు వచ్చింది కాపు. ఇది చిన్న చిన్న కాయలు ఉన్నాయి అక్కడక్కడ. నీకు కనిపిస్తున్నాయా? కెమెరాలో కనిపిస్తున్నాయి. లేవు, పూలు మాత్రం చాలా ఎక్కువ పూసి ఉండింది. పూలు బాగా పూస్తుండే. మొత్తం ఎవరికి ఇచ్చినట్టుంది ఆ పూలు. అక్కడ ఇచ్చినట్టుంది పైన. ఒక్క కాయ కూడా లేవు చెట్టు దగ్గర. బాగుంటాయి ఈ చెట్టు మామిడికాయలు. ఈ పైన 1-2 చూసాను నేను అంతే. ఇది ఇటుపక్క ఇక్కడ. మేము ఎప్పుడైనా సరే ఇలా అడవికి వెళ్తున్నప్పుడు ఎక్కువగా మా నెత్తి పైన ఇలా ఈగలు అయితే తిరుగుతుంటాయి. నీ దగ్గర లేవు, నా దగ్గర ఎక్కువ ఉన్నాయి. చూడండి ఎలా తిరుగుతున్నాయో. ఇవి దేనికోసం అలాగ ఇష్టపడితే తెలియదు కానీ చాలా ఎక్కువగా వస్తాయి కదమ్మా. చాలా దూరిపోతాయి కళ్ళకి. కళ్ళకి దూరిపోతుంటాయి. కట్టెల కోసం అడవికి వెళ్ళినప్పుడు, పశువులన్నీ కూడా కాపులు కాయడానికి వెళ్ళినప్పుడు ఇలా వచ్చి తిరుగుతుంటాయి. చాలా ఉన్నాయి చూడండి నెత్తిపైన. ఇది దేని వలన ఇలాగ వస్తాయండి మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్స్లో చెప్పండి. ఇది కాం చెట్టు అవుతుంది ఇక్కడ. ఒక్క కాం పిక్క కూడా లేదు చెట్టు దగ్గర. ఈ సంవత్సరము కాపులు కూడా రాలేదు. కాపు రాలేదు. ఎక్కడైనా పిక్కలు ఉంటే మంచిగా ఈ సంవత్సరం కాంగ్ నూనె ఏ విధంగా తీస్తారు అనేది మీకు చూపించాల్సింది. ఎక్కడైనా ఉంటే ట్రై చేద్దాం. మరి ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్. ఈ ఆకుల పైన నడుస్తుంటే బాగా శబ్దం వస్తుంది. అవునవును. ఇక్కడ చూడడం అది పిండిపల్లి చెట్టు మంచిగా పువ్వులు పూసింది. పక్కన ఉంది. లాస్ట్ మాత్రం బాగా తిన్నాం మేము. ఇవా చూస్తున్నారు కదా పువ్వులు అయితే ఏ విధంగా పూస్తున్నాయో. ఇవన్నీ కూడాను లేత కొమ్మల దగ్గరే ఈ చిగురులాగా వచ్చి ఇలా పువ్వులు అయితే పూస్తున్నాయి. అంటే ఇక్కడ వచ్చి పళ్ళు కూడా ఎక్కువ తినకూడదు అంటారు. కొద్దిగా కపం పట్టినట్టుగా అవుతుంది. కపం పట్టినట్టు అంటే మన కళ్ళు ఏంటంటే పోదు పట్టేస్తుంది అంటారు కదా. అవునవును, అలా పడుతుంది అంటారు. అదే చాలా రోజుల తర్వాత ఊరికి వస్తే కొత్తగా అనిపిస్తుంది. ప్రతిదీ కూడా చూస్తుంటే ఆనందం అనేది వేరేలా ఉంటుంది కదమ్మా. చాలా మంచిగా ఉంటుంది. అంటే కొత్తగా చూసినట్టు ఉంటుంది. ప్రతిదీ కూడా కొత్తగా కనిపిస్తుంటుంది. తోట దగ్గరికి అయితే వస్తాము. ఇక్కడ ఎవరు అడ్డపిక్కలు కాల్స్తారు చక్కగా. కాల్చి తిన్నారు మన వాళ్ళు. ఇప్పుడు లేవు అడ్డపిక్కలు కూడా, ఎండిపోయినవి ఉంటాయి అక్కడక్కడ కదా. ఎండిపోయిన ఉంటాయి కానీ పచ్చివే లేవు కదా. ఎక్కడ కూడా కాయలేదు అవి. కింద నుండే కర్రలని కూడాను నిర్మల ఒక దగ్గర పెట్టేసి ఉండింది. అల్లం తీసేటప్పుడు చూపించాం కదా. అవును, ఆ కర్రలని కూడాను వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు కదా. వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఒకటి కూడా లేవు. పైకి వచ్చాం ఇప్పుడు మళ్ళీ. ఈ పక్కన పెద్ద పుట్ట అయితే ఉంటుంది చూడండి. ఆ కింద కూడా వస్తుంది చిన్న పుట్ట. అవును, ఈ పుట్ట చూడండి. ఇదైతే మా నాన్న తీసేద్దాం అనేసి, నేనైతే వద్దు తోట దగ్గర ఇలాంటివి ఉండాలని చెప్పేసి అలా ఉంచాము. ఇలా పాడైపోయింది ఇది. ఆ కింద ఇంకోటి వచ్చింది చిన్నది. నిర్మల చేతిలో ఏదో పట్టుకుని ఉంది.
ఏంటది? గంజి ఇలా అయిపోయింది వాటర్ మాత్తి. ఏంటంటే ఈ గంజి అనేది మా అమ్మగారు మొదటి సంవత్సరం ఇది చేస్తున్నప్పుడు తీసుకొచ్చింది ఆ బాటిల్ తోటి. అప్పుడు నేను పాపకి డెలివరీ అయ్యాను అంటే మా పాపకి ఎన్ని సంవత్సరాలు గంజి పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. పాపకి ఇప్పుడు 4 నడుస్తుంది కదా. గంజి కూడా నాకు నడుస్తుంది. ఇక్కడే గొడుగులు అవన్నీ కూడా పెట్టాము. గొడుగులన్నీ కూడా తీసుకొచ్చింది అప్పుడు అలానే పెట్టాము. ఇక్కడ కాపు మొక్కలు అయితే అక్కడక్కడ ఆ పూలన్నీ కూడా పూస్తున్నాయి లైట్గా, అంటే మరి ఎక్కువగా కాదు. ఈ సంవత్సరం ఎక్కడో ఒక 2 దగ్గర అనమాట. చూడండి పూలు అయితే పూసిండే ఇలా ఈ చీమలు అనేవి వచ్చేస్తున్నాయి. ఈ చీమలు పడడం వలన మొక్కలు కూడా పాడైపోతాయి. అవును. ఇదే సంపి మొక్క ఎలా ఉందో చూద్దాందా. మీకు అక్కడ ఊరు నుంచి చూపించాం కదా, ఆ మొక్క అయితే చూపిస్తాను చూడండి. గూడు మేకలు తినేసాయా? కన్న ముందే బాగానే ఉంది. బాగానే ఉందా? చెక్క సిగురొచ్చింది. ఈ గూడు సరిపోదేమో, ఇంక పైకి వచ్చేస్తుంది. మీరు చూడండి అడ్డకుంటే మొత్తం తినేసే మొక్కదా, తినేవలసింది. ఈ మొక్కలు ఎక్కడ ఉన్నాయంటే మన వాళ్ళు బాగా పెంచుకుంటారు కదా. ఎక్కువగా ఆ పూలు పూసిన తర్వాత మంచిగా స్మెల్ అనేది వస్తుంది. మన ఊర్లో ఉన్నాయి 2 చెట్లు బాగా స్మెల్ వస్తాయి. ఊరు మొత్తం స్మెల్ వస్తూ ఉంటాయి. అవి ఇంకొక 2 నెలల్లో అలా తయారవుతాయి కదా, రెడీ అవుతాయి. అవి ఆ పూలు పెట్టుకుంటే పేలు అవుతాయి అంటారు. ఏం కానీ బాగుంటుంది, నాకు తెలియదు. మిరియాల మొక్క చిన్నది ఎలా అవుతుందో. అవును, తమలపాకు ఆకులానే ఉంది సేమ్. అవును. ఈ సిల్వర్ మొక్కలు ఇవన్నీ కూడా ఎదుగుతున్నాయి. ఈ సంవత్సరం నుంచి కొద్దిగా పొడవుకు వస్తాయేమో. ఇక్కడ వాటర్ లేక గత ఒక 2-3 నెలలు అవుతుంది కదమ్మా. దానివలన చెట్లన్నీ కూడా బాగా, అంటే ఇక్కడ గత్తం కూడా లేదు కదా, అంటే బందలో తీసుకెళ్ళాం గత్తం, ఇక్కడ తేలేదు. ఇది చూడండి ఈ మొక్కలన్నీ కూడా బాగా వాడిపోయాయి. చీమలు పట్టేసిన మొక్క చూడలేకపోయింది, ఆకులు మొత్తం బ్లాక్ అయిపోయి. వీటికి మందు అయితే కొట్టాం కానీ అవి పని చేయలేదేమో కదా. చూడు ఆకులన్నీ కూడా ఇలా అవ్వడం వలన మొక్కలు మొత్తం పాడైపోతాయి. చాలా హెల్తీగా ఉండింది మొక్క అంతా కూడా, ఇలా పాడైపోయింది. ఇది పైకి వెళ్దాం ఒకసారి అక్కడికి. ఎలాగా పైకి వెళ్దాం. ఇది పైన కూడా ఉన్నాయి లేవు తెలియదు కర్రలు. పైన ఉంటే అవసరం లేదు, మేము కొట్టము. ఇది ఉన్నా సరే ఇంకెవరో ఒకరు వచ్చేస్తారు, వచ్చి కొట్టేసి తీసుకెళ్ళిపోతారు కదా. ఎన్ని ఎండిపోయిన కర్రలు పెట్టేస్తున్నాము, ఒక్కడ కూడా లేవు. అక్కడ కూడా లేవు, అక్కడికి పెట్టేస్తున్నాం. అక్కడ కూడా లేవు, అక్కడ కూడా లేవు. టోటల్ ఉన్న కర్రలన్నీ కూడా ఎవరు దొంగతనం చేసి పట్టుకెళ్ళిపోయారు ఫ్రెండ్స్. ఇది మేము అటు ఉండడం వలన. ఇప్పుడిప్పుడే చినుకులు అయితే స్టార్ట్ అయిపోయాయి, చినుకులు అయితే పడుతున్నాయి అనమాట. ఏమైనా కొద్దిగా వర్షం ఏమైనా పెద్దగా వస్తుంది ఏంటో తెలియదు కానీ వస్తే బాగున్నాం. ఇదంతా కూడాను నిర్మల వచ్చి అక్కడ మంచిగా కర్రలు అయితే ఒక దగ్గర కూడబెడుతుంది అనమాట. అనిపిస్తున్నారో తెలియట్లేదు, వర్షపు చినుకులు అనేవి అలా పడుతున్నాయి. ఇంటికి వెళ్ళిపోదామని చూస్తున్నాము, ఎందుకంటే ఇది బాగా కొన్ని రోజుల తర్వాత ఎండ కాసి దాని తర్వాత అలాగా ఇప్పుడు చినుకులు అయితే పడుతున్నాయి కదా, అంత మంచిది కాదు మనిషి శరీరానికి. నిర్మల అయితే అలా తిరుగుతుంది, చూద్దాం మరి. వెళ్ళిపోదాం, వర్షం పడుతుంది. పదైతే ఇంకా కర్రలు కూడా చేయలేదు, ఇక్కడ కొన్ని కర్రలు ఉండే అవన్నీ కూడా పట్టుకెళ్ళిపోతున్నారు ఎవరు పడితే వాళ్ళు కదా నిర్మా. అన్ని తీసుకెళ్ళిపోయారు, ఒక్కటి కూడా లేదు. ఈ కొండలో ఉన్నటువంటి కర్రలన్నీ కూడా పట్టుకెళ్ళిపోయారు. దానివల్ల నిర్మల వచ్చి ఉన్న కర్రలన్నీ కూడా ఒక దగ్గర పెట్టేద్దామని అంటే ఇలా చెట్టు దగ్గర తీసుకొచ్చి అలా నిలబెట్టేస్తుంది ఒక్కొక్క దగ్గర. ఇక్కడ ఒక దగ్గర, తర్వాత వచ్చి అల్లం ముందర అక్కడ కూడా కూడబెట్టాము. ఇలా వస్తాము, ఈలోపు వర్షం అయితే పడుతుంది. ఇది ఎక్కువ అవుతుందేమో అనేసి భయం వేస్తుంది. నిర్మా వెళ్దామా? వెళ్దాందా. నువ్వే ఎక్కడ ఉన్నావు? నువ్వే ఎంత దూరంలో ఉన్నావు? దా అయితే అలాగొస్తాను. ఇది ఈ కొండలంతా కూడా చూడండి, ఈ ఆకులన్నీ కూడా చేరిపోయి ఎలాగైపోయాయో ఈ వర్షాలకి, ఈ ఎండకి రాలిపోయి. సిల్వర్ ఆకులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇదిగో ఇక్కడ 3 సిల్వర్ చెట్లు అయితే ఉంటాయి. ఈ పైకి రాలిపోయి చిగురులు అయితే వస్తున్నాయి. ఇవి సిల్వర్ పూలు ఉన్నాయి ఎక్కడ? ఆ చివర్లు ఉన్నాయి, ఇక్కడ లేవు కదా. చినుకులు కూడా పడుతున్నాయి. ఇంకా వెళ్ళిపోదాం రా. అయితే కర్రలు పట్టమా? కర్రల మొద్దు వర్షం పడుతుంది, పిల్లల్ని ఎవరు చూసుకునే వాళ్ళు లేరు, బయటనే ఉన్నారు. తాళం వేస్తాను ఇంటికి తాళం వేస్తాను, బయటనే ఉండరు వాళ్ళు. సరే పద వెళ్ళిపోదాం. ఇది కిందనంతా కూడా తడిసిపోయింది, ఇలాగా చినుకులు అయితే కొద్దిగా పర్లేదు ఎక్కువనే వస్తున్నాయి. ఇది కాస్త వర్షంగా మారితే బాగుంది కదమ్మా. పెద్ద వర్షం వస్తే ఇంకా తోటలకన్నిటికీ బాగున్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా పూలు పూస్తున్నాయి కాబట్టి ఇంకా మంచిగా ఉన్నాం కదా. కర్రలు అయితే చేసి తీసుకెళ్దామని వచ్చాము, కానీ వర్షం అయితే పడుతుంది కాబట్టి ఇంకా అలాగే వెళ్ళిపోతున్నాము. పద. ఈ ఉగాది రోజున అడవికి వస్తే వర్షం అయితే పడ్డది,
పండగ రోజు వర్షం రావడం మంచిది కదా. అవును, బాగుంటుంది కదా పండగ వాతావరణంలో ఈ వర్షం బాగా కలిసి వచ్చింది. ఇంకా బయలుదేరి వెళ్తున్నాము. చినుకులు అయితే కాస్త ఎక్కువగా ఇలా ఉన్నాయి. ఈ పండగ రోజున మా ఊర్లో ఏం పనులు చేస్తున్నారు అనేది మీకు చూపిస్తాను పదండి. చాలామంది కూడాను ఇల్లు పనులు అయితే చేస్తున్నారు ఈరోజు. అందరూ ఇల్లు స్టార్ట్ చేస్తారు. ఇందాక అన్నట్టుగానే ఇల్లు పనులు అయితే స్టార్ట్ చేశారు. అందరు కూడా అదే పనులు ఉన్నారు. కొద్దిగా వర్షం పడుతుంది కాబట్టి ఆపేసారు ఏంటో తెలియదు. పని చేస్తుంటే మాత్రం మీకు చూపిస్తాను. కొంతమంది వంట గదులు కడుతున్నారు, కొంతమంది వచ్చి ఉండడానికి ఇల్లులు ఉంటాయి కదా, ఇల్లులు తీసారు. ఆ ఇల్లులు తీసిన తర్వాత ఇంకా పక్కన ఇల్లు కట్టేంత వరకు ఉండడానికి ఇల్లు అయితే కడుతున్నారు అనమాట. చిన్నవి గదిల్లాగా అనమాట. మేమైతే గద్దె అనేసి అంటాము. పాకల్లాగా కడుతున్నారు. ఇవన్నీ కూడా చేస్తున్నారు ఈ ఉగాది ఈ పండగలోపు. తర్వాత మరలా ఈ ఉగాది అయిన తర్వాత మా పండగలు అయితే స్టార్ట్ అవుతుంది కదా, విటిం పండుగ, ఇటుకల పండుగ. మీ ఉగాది అయిపోద్ది, మా ఉగాది స్టార్ట్ అవుతుంది. సో ఈ లోపలికి ఇంకా ఈ పనులన్నీ పూర్తయిపోవాలి. పండగకి తర్వాత పండగ వచ్చి స్టార్ట్ అయ్యేసరికి ఇంకొక 2-3 వారాల దాకా ఏ పనులు చేయరు కదా మా ఊర్లో. మట్కాస్ అంటే ఒక్కరోజు పండగ చేస్తారు, మన ఊరికాస్ అంటే వారం రోజులు పండగ చేస్తారు. ఉగాది వారం పడుతుంది. సో ఈ వారం రోజులంతా కూడాను అడవి నుంచి కర్రలు తీసుకురాకూడదు, అడవి నుంచి ఎటువంటి కూరగాయలు కానీ ఇవి కూడా కోసుకొని తీసుకురాకూడదు. ఒకవేళ తీసుకొచ్చారంటే గ్రామ సమక్షంగా పెద్దల సమక్షంలో ఏం చేస్తారంటే 1016 రూపాయలు ఫైన్ కడతారు. 1016 రూపాయలు, 5016 రూపాయలు, 10,016 రూపాయలు ఇలా డబ్బులు అయితే కట్టించుకుంటారు కదా. సో దాని వలన ఎవరు కూడా ఈ పనులన్నీ కూడా ఈ పండగ లోపు పూర్తి చేసుకుంటారు అనమాట. ఒకవేళ పండగ తర్వాత మరలా ఆ పనిని కంటిన్యూ చేయవచ్చు. సో అందుకని చెప్పేసి ఊరు నుంచి ఇంకా బయటకి ఇంకా వెళ్ళకూడదు, ఊరు నుంచి బయట నుంచి ఇంకా ఊరు లోపల ఇంకా రాకూడదు అంతే. ఆచారాలు, ఈ ఆచారాలన్నీ కూడాను ఇలా ఉంటాయన్నమాట ఈ పండగకి. పదండి ఇంకా ఊరికైతే వెళ్ళిపోదాము. ఒకటి అనుకొని వచ్చాము, అది కూడా నవ్వలేదు. సో ఇంకా బయలుదేరి అయినది ఒకటి. కరివేపాకు అయితే తీసుకుంటుంది. ఇది లేతగా మంచి వాసన వస్తాయి కదా, స్మెల్ బాగుంటాయి, సరిపోద్ది. మా తమ్ముడు వాళ్ళది అయితే ఇలా కడుతున్నారు చూడండి, మట్టితోని రాళ్ళు పెట్టి ఇలా కడుతున్నారు. ఈ రోజుతో ఇది అయిపోయింది. ఆతుల కన్నా అయిపోయిందంట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. చెట్టు కూడా వస్తుంది. ఉగాది రోజున మా వాళ్ళు అయితే ఈ విధంగా ఇంట్లో పనులు అయితే చేస్తున్నారు అనమాట. ఊరిలోనే ఇల్లు పనులు అయితే చేస్తున్నారు. చూసారు కదా, చిన్నదే వాళ్ళ ఇల్లు అయితే తీసేస్తున్నారు. తీసాక ఇక్కడ ఉండడానికి అని చెప్పి చిన్నది ఈ విధంగా కడుతున్నారు అనమాట. కొన్ని నెలలు కానీ కొన్ని సంవత్సరాలు కానీ ఆ ఇల్లు పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉంటారు. ఇది చిన్నదే, 3 ఉంటారు ఫ్యామిలీ, 4 పిల్లలు మాలానే. ఇది 4 పిల్లలు కాదు, అమ్మ నాన్న 2 పిల్లలు 4 ఉంటారు. ఇది చూసారా, ఇక్కడ నుంచి ఇలా దించేస్తారు అనమాట. ఇటుపక్క రేకులు అయితే ఇలా దించేసి ఇంకా ఇక్కడే ఉంటారు. ఇది బాగుంది. మేము కూడా ఇలానే వంటగది అయితే కడదామనేసి అనుకున్నాము, కానీ కుదరలేదు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి. సో లాస్ట్ ఇయర్ అయితే కడదాం అనుకున్నాం. మళ్ళీ ఇక్కడ ఇలా ఉండట్లేదు కదా, ఇంకా కట్టినందుకులే అనుకున్నట్టు ఇయ్యంలో ఇంకా కట్టలేదు. ఇదిగో ఈ బాబు వాళ్ళదనమాట ఇల్లు అనేది. ఇక మా తమ్ముడు వాళ్ళు అయితే ఈ తార్పులు అయితే తీసుకొస్తున్నారు ఇక్కడ నుంచి అడ్డడానికి. ఈ చినుకులు అయితే పడుతున్నాయి కదా, ఈ మట్టితో చేసింది కాబట్టి ఇంకా పడిపోద్ది, తడెక్కిందంటని చెప్పి తీసుకొస్తున్నారు. ఇది ఇక్కడ గణేష్ వాళ్ళది అయితే పూర్తయిపోయింది చూడండి. ఈ పైన రేఖ అయితే వేస్తారు, కనిపిస్తుందరా, అది గణేష్ వాళ్ళది కూడా నేస్తారు. బాగా కనిపిస్తుంది, చిన్నది నీట్గా బాగుంది. ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం రండి. ఇది గణేష్ వాళ్ళది, ఇంకా పూర్తిగా చేయలేదు నాకు తెలిసి. అయితే ఇంకా మట్టితోనే ఇలా కొడతారేమో అనుకుంటున్నాను. ఇది ఇలా వచ్చింది, బాగుంది నీట్గా. లోపల అయితే ఈ పుట్టమన్ను తీసుకొచ్చారన ఇది శుభ్రం చేస్తున్నారు. ఇక్కడ నుంచి చూడండి ఎంత మంచిగా వచ్చింది. అది నీట్గా మనకు ప్లాస్టింగ్ చేస్తే ఏ విధంగా వస్తుంది అలాగా ఇక్కడ నుండి చూడండి ఎలా చేస్తున్నది. ఇది పేడ తర్వాత పుట్టమన్ను కలిపి బాగా పిసికి ఈ విధంగా గోడలకి అయితే ఒత్తుతారు అనమాట. బాగుంటుంది. వర్షం ఎక్కువగా వస్తే పడిపోద్ది అని చెప్పేసి ఈ విధంగా తార్పులను అయితే తీసుకొచ్చి కప్పుతున్నారు. వాళ్ళ తమ్ముడు తర్వాత నుంచి మా ఇంకొక తమ్ముడు అన్నదమ్ములు వాళ్ళ మాయగారు కలిసి ఇలా చేస్తున్నారు. రాళ్ళు చూడండి ఏ విధంగా పేరుస్తున్నారు, పెద్ద పెద్ద రాళ్ళు ఇలా పెట్టేసి ఇల్లు అయితే కట్టేశారు. ఇది వర్షం అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది, ఎక్కువ వచ్చేస్తుందేమో. మామూలు అయితే ఇలా కడుతున్నారు. పదండి ఇంకా మనం అయితే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాము. తర్వాత మీకు లక్ష్మణ వాళ్ళది తర్వాత చిన్నారా వాళ్ళది అయితే మీకు చూపిస్తాను. ఈ రోజుతో వాళ్ళు ఇంకా గోడ అయితే స్టార్ట్ చేశారనమాట. చిన్నారా అక్కడ ఉన్నాడు దగ్గర, ఇప్పుడే చూపిస్తాను పదండి. తర్వాత ఏముంది, ఇది ఇటుపక్క నుంచి ఇలాగా. గురుగారు హాయ్, అదే అక్కడ ఉన్నారు. మా వదన అయితే అక్కడ నుంచి చూస్తుంది. ఇది వాళ్ళ బాబు ఇక్కడ ఉన్నాడు. కిందన పడిన యొక్క సిమెంట్ అంతా కూడా తీసేస్తున్నాడు.
ఈరోజే ఇటు పక్క నుంచి ఇలా కట్టారు. వర్షం అయితే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఏం పని అయితే చేయట్లేదేమో. ఇలా ఉంది ఇది లక్ష్మణ వాళ్ళది. ఇలా ఉంది. పాత ఇల్లు అంతా కూడా తీస్తారు. అక్కడ ప్లాస్టింగ్ అయితే చేస్తున్నారు. ఇటు పక్క నుంచి వర్షం ఎక్కువ కొడుతుంటుంది అటు పక్క గోడకి, తడిచి పడిపోకుండా ఉండాలని చెప్పి ఇలా చేస్తున్నారు అనమాట. లక్ష్మణ వాళ్ళది ప్లాస్టింగ్ అయితే చేస్తుంటారు. వర్షం వస్తుందని ఆపుతారు. మధ్యలో ఒకటి ఉంది చూడండి, అది వచ్చి కిటికీ అనమాట. ఇది ఈ నిచ్చిన పక్కన ఇది ఇలా ఉంది. పదండి ఇంకా ఇంటి లోపలికి వెళ్దాం. మా తడవాకు మా నువ్వు పద లోపలికి వెళ్దామా? పద. ఎటు చేస్తుందమ్మా? ఎటు చేస్తున్నాను నిర్మా? చక్కలు కాలుస్తున్నావా? ఉగాది రోజు స్పెషల్ ఇది. రాగి పిండితో ఇలా చేస్తుంది. పంచదార కలిపావా మామూలు ఇదా? బెల్లం లేదు కదా మరి, పంచదార చేస్తున్నా. ఇది ఇలా చేస్తుంది. ఉగాది రోజున మాకు స్పెషల్ తయారు చేస్తుంది నిర్మల. వర్షం అయితే వస్తుంది. వర్షం కూడా బాగా పడుతుంది కదా, చేసి తింటే బాగుంటుందని చేస్తుంది. అవును, బాగుంటుంది. కలిపిస్తాం అంతా అయిపోయింది. చిట్టి చూడండి, వాళ్ళు పిలిచారు ఎలా చూస్తుంది. ఆటలాడదాం రా. పద. నీ సామాన్లు ఎక్కడ ఉన్నాయి ఆడుకునేవి? ఏవి లేవు? నీ ఇందాక పట్టుకున్నవేవి లేవు. లేరా, మనం ఇక్కడ కింద కూర్చుందాం రా. ఇప్పుడైతే సక్కులు అయితే వేసేస్తున్నాను నేను. మేమైతే సక్కులు అంటాము, అట్టులు దోశలు అంటాము. రాగి పిండితో తయారు చేస్తున్నటువంటి సక్కులు ఇవి. ఒక పక్క వాళ్ళమ్మ మంచిగా తీసిస్తుంటే యువరాణి చూడండి. అయిపోయిందమ్మా, అయిపోయింది. ఇది కాల్ చేసింది ఒకటి. ఎన్ని తీసాయి ఇప్పటికి? రెండు కాదు, మూడా? 2 తినేసారు. ఇది ఒకటి ఉంది, ఇంకోటి మంచి వేసింది. ఇది మూతేస్తాను ఉడకలు కదా. బాగుంది. ఇది చిట్టు అయితే తింటుంది. చిట్టి నాకు కూడాను. తేమా నాకు కూడా ఇవ్వు. ఇది ఉగాది రోజున నిర్మల మా కోసం చేసిన రాగి చక్కులు అనమాట. ఇంత కాల్చినప్పుడు అలాగ అయ్యాను, దానికి అలాగ అయిపోతుంది చిట్టి. వెళ్ళు జతిని పిలుచుకొని రాళ్ళు తిందాం. వెళ్ళు అన్నకు పిలుచుకొని రాళ్ళు. వర్షం అయితే ఇప్పటివరకు తగ్గలేదు. పైనుంచి ఉరుములు అవన్నీ కూడా వస్తున్నాయి. వర్షం అయితే పడుతూనే ఉంది. బయట వచ్చి లైట్గా చినుకులు, పెద్దగా వర్షం కాదు, చినుకులు అయితే పడుతున్నాయి. పాప చిన్నారా వాళ్ళ తర్వాత మా తమ్ముడు వాళ్ళు ఆ ఇల్లు అయితే కడుతున్నారు కదా, కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఆ మేస్త్రి వాళ్ళు కూడాను కాసేపు కడుతున్నారు, కాసేపు ఆగుతున్నారు అనమాట. అది వచ్చేది అంత ఎక్కువ రావట్లేదు, అంత తక్కువ రావట్లేదు, అలా చేస్తుంది. నిర్మల అయితే తయారు చేసింది ఈ చక్కులు అనమాట. ఏదమ్మా తిందమ్మా? తినసు తిందా? మంచి కాల్సింది. ఒకసారి తీసి చూపించమా? ఇంకా చూసారా ఎలా ఉన్నాయో సక్కులు, తీయగా ఉన్నాయి. దీంట్లో పంచదార కలిపింది నిర్మల, బాగా వస్తాయి. ఇక్కడ ఉంది తీసుకున్నది మీ డాడీ దగ్గర కావాలా? జతి ఎటు అంటే ఎటు పెట్టిన తినడు. అవును, అక్కడ నచ్చినవి తింటాడు. ఇది ఎలా కాదమ్మో, ఎప్పుడు ఏటిస్తారా అని చూస్తుంది. ఏది ఇచ్చినా సరే తింటూనే ఉంటుంది. ప్రతి 10 నిమిషాలకి నోట్లో ఏదో ఒకటి ఆడుతుండాలి, లేదంటే ఏడుస్తుంది. చిట్టలు అన్నమా 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 చిరాకు వచ్చేదంటే అలా కొరకొచ్చేది. ఎక్కువ ఆనందం వచ్చినా తట్టుకోలేదు, ఎక్కువ కోపం వచ్చినా తట్టుకోలేదు. ఏం చేయదు, ఇంకా కొరకేస్తుంది. బాగా వచ్చాయి ఈ రాగిపిండి చక్కులు. మీలో ఎంతమంది ఇలా తయారు చేసుకొని తిన్నారో కామెంట్ చేయండి. మేమైతే బాగా తింటున్నాం. అవి కుడుములు కూడా తయారు చేస్తారు కదా మనలో, బాగుంటుంది. నాకు తెలియదు, నీ చేయవాలి. తర్వాత మొన్న మనకు నిర్మల్ వచ్చి రాగిపిండితోటి ఏంటంటారు అవి, పాల లడ్డు తయారు చేసింది. బాగుండే అవి కూడా. జతిన్ అయితే లేడు, వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ దగ్గర వెళ్ళాడు.
రారా అంటే ఉన్న మంచి నేను రాను నేను ఇక్కడే ఉంటాను, పెద్దమ్మాల దగ్గర ఉంటాను అంటున్నాడు. వాళ్ళ అన్నయ్య అక్కడే ఉన్నాడు, అందుకని చెప్పేసి రావట్లేదు. అది ఎందుకు కట్టుకాసి వెళ్ళింది తెలీదు. అందరికి బాయ్ చెప్పమా. చూడండి ఎలా తింటుందో చిట్టి. తిని మనం తినడం కావాలరా. జతను వస్తే బాగున్నావు, వరసానికి రావట్లేదు ఆడు. చెక్క పడుకొని ఉంటున్నాడు. వంట చేస్తున్నావా? టైం వచ్చి ఇప్పుడు 3:30 అయితే అవుతుందన్నమాట. ఈ టైంకి ఇంకా వర్షం అయితే పడుతుంది. ఉదయం వచ్చాం కదా, వంట ఏం చేయలేదు, పిల్లలు ఆకలి అంటున్నారు, అందుకే టైం వంట. అదే ఈరోజు ఉదయాన్నే బయలుదేరి వచ్చాము మేము. నైట్ రావాల్సింది, మన ఐఐటి ఛానల్లో వీడియో అయితే ఉండింది. వీడియో అయిన తర్వాత మరలా ఎస్కోట్ అయితే వెళ్ళాను అనమాట, వీళ్ళని తీసుకురావడానికి. అక్కడ వెళ్ళి మా అమ్మ దగ్గర వెళ్ళు. అక్కడికి వెళ్ళి వెంటనే వద్దామని అనుకున్నాం, కానీ రావడానికి అవ్వలేదు, టైం అయింది. ఉండడం ఇంకా మరలా ఉదయం అయితే వచ్చింది. అక్కడ తినమా చీకటి అయిపోయింది, పిల్లలతో ఎందుకు లేదు రిస్క్ అని చెప్పేసి ఉండిపోయింది. ఇంకా మార్నింగ్ బయలుదేరి ఇలా ఊరికైతే వచ్చాము అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ అనేది మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైవల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. చిట్టి కూడా బాయ్ చెప్తుంది.